భారత చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు. హైడాస్పెస్ యుద్ధం. సమయం 326 BC. అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు కింగ్ పోరస్ పోరు, పౌరవ అని కూడా పిలుస్తారు, వీరి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గెలిచాడు. కళింగ యుద్ధం. సమయం 261 BC. అశోక చక్రవర్తి మరియు కళింగ రాజు మధ్య జరిగింది. అశోక చక్రవర్తి గెలిచాడు. యుద్ధం రక్తపాతాన్ని చూసి యుద్ధం చేయనని అశోకుడు శపథం చేశాడు. సింధ్ యుద్ధం. సమయం 712 BC. ముహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ ప్రావిన్స్ను జయించాడు. ఇది భారతదేశంలో మొదటి అరబ్ విజయం. తరైన్ యుద్ధాలు. సమయం 1191 BC. మహ్మద్ గౌరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచాడు. రెండవ తరైన్ యుద్ధం. సమయం 1192 BC. మహ్మద్ గౌరీ మరియు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది. మహ్మద్ గౌరీ గెలిచారు. చందావర్ యుద్ధం. సమయం 1194 BC. ముహమ్మద్ ఘోరీ మరియు కన్నౌజ్ రాజు జైచంద్ మధ్య జరిగింది. ముహమ్మద్ ఘోరీ గెలిచారు. మొదటి పానిపట్ యుద్ధం. సమయం 1526 BC. మొఘల్ పాలకుడు బాబర్ మరియు ఇబ్రహీం లోధి మధ్య జరిగింది. బాబర్ గెలిచారు. ఖాన్వా యుద్ధం. సమయం 1527 BC. బాబర్ మరియు రాణా సంగాల మధ్య జరిగింది. బాబర్ గెలిచారు. ఘాగ్రా యుద్ధం. సమయం 1529 BC. మహ్మద్ లోడి నాయకత్వంలో బాబర్ మరియు ఆఫ్ఘన్ల మధ్య జరిగింది. బాబర్ గెలిచారు. చౌసల్ యుద్ధం. సమయం 1539 BC. షేర్ షా సూరి మరియు హుమాయూన్ మధ్య జరిగింది. షేర్ షా గెలిచారు. కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధం. సమయం 1540 BC. షేర్ షా సూరి మధ్య మరోసారి హుమాయూన్ను ఓడించి భారత్ను విడిచి వెళ్ళవలసి వచ్చింది. రెండవ పానిపట్ యుద్ధం. సమయం 1556 BC. అక్బర్ మరియు హేము మధ్య జరిగింది. అక్బర్ గెలిచాడు. తాలికోట యుద్ధం. సమయం 1565 BC. దక్కన్కు చెందిన 4 ముస్లిం పాలకులు మరియు విజయనగర్కు చెందిన రామరాజుల సంయుక్త దళాల మధ్య జరిగింది. ముస్లిం పాలకులు గెలిచారు. ఈ యుద్ధం విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేసింది. హల్దీఘాటి యుద్ధం. సమయం 1576 BC. అక్బర్ మరియు రాణా ప్రతాప్ మధ్య జరిగింది. రాణా ప్రతాప్ ఓడిపోయాడు. ప్లాసీ యుద్ధం. సమయం 1757 BC. బ్రిటిష్ మరియు సిరాజ్ ఉద్ దౌలా మధ్య జరిగింది. బ్రిటిష్ గెలిచింది మరియు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేయబడింది. వాండివాష్ యుద్ధం. సమయం 1760 BC. బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ మధ్య జరిగింది. ఫ్రెంచ్ ఓడిపోయింది. మూడవ పానిపట్ యుద్ధం. సమయం
1761 BC అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాలు మధ్య జరిగింది. అహ్మద్ షా అబ్దాలీ గెలిచారు. బక్సర్ యుద్ధం సమయం 1764 BC బ్రిటిష్ మరియు షుజా ఉద్ దౌలా, మీర్ కాసిం మరియు షా ఆలం రెండు ఉమ్మడి సైన్యం మధ్య జరిగింది. బ్రిటిష్ వారు గెలిచారు. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం సమయం 1767 నుండి 69 BC హైదర్ అలీ మరియు బ్రిటిష్ మధ్య జరిగింది. బ్రిటిష్ వారు ఓడిపోయారు. మద్రాస్ ఒప్పందం ఏప్రిల్ 4, 1769న సంతకం చేయబడింది మరియు యుద్ధం ముగిసింది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం సమయం 1780 నుండి క్రీస్తు శకం 84 హైదర్ అలీ మరియు బ్రిటిష్ మధ్య జరిగింది. మంగుళూరు ఒప్పందంపై సంతకం చేయబడింది. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం సమయం 1790 నుండి 92 BC టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిష్ మధ్య జరిగింది. శ్రీరంగపట్నం ఒప్పందంపై సంతకం చేయబడింది. నాల్గవ ఆంగ్లో మైసూర్ యుద్ధం సమయం 1797 నుండి 1799 AD టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిష్ మధ్య జరిగింది. టిప్పు ఓడిపోయాడు మరియు మైసూర్ అధికారం కూలిపోయింది. వాలా యుద్ధం సమయం 1849 BC ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు సిక్కులు మధ్య జరిగింది. సిక్కులు ఓడిపోయారు. భారత్ చైనా సరిహద్దు యుద్ధం సమయం 1962 BC చైనా సైన్యం భారతదేశ సరిహద్దు ప్రాంతాలపై దాడి చేసింది. కొన్ని రోజుల యుద్ధం తర్వాత ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటన. భారతదేశం తన సరిహద్దులోని కొన్ని భాగాలను వదులుకోవాల్సి వచ్చింది. ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయం 1965 BC భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగింది. భారత్ గెలిచింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయం 1971 BC భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ఓడిపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారింది. కార్గిల్ యుద్ధం సమయం 1999 AD మధ్య భారతదేశం మరియు పాకిస్తాన్